హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న గుజరాత్ జెంట్స్ జరిగిన మ్యాచ్ లో మన టైటన్స్ టీమ్ ఫ్యాంటాస్టిక్ విక్టరీ సాధించి పాయింట్స్ టేబుల్ లో 5th ప్లేస్ కి మూవ్ అయ్యారు. ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ చాలా వరకు స్లోగానే స్టార్ట్ అయింది. అయితే ఇనిషియల్ గా తెలుగు టైటన్స్ టీం నుండి ఆశిష్ నర్వాల్ చాలా బాగా పర్ఫామ్ చేసి కంటిన్యూస్ గా పాయింట్స్ స్కోర్ చేశాడు. ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ రైడర్ అయిన పవన్ షరావత్ ఫస్ట్ హాఫ్ లో ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయాడు. మోర్ ఓవర్ తిను ఫస్ట్ హాఫ్ లో ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలేకపోయాడు. బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ తో ఒక గేమ్ చేంజింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ లో మన టైటన్స్ డిఫెండర్స్ నుండి చాలా వరకు పూర్ డిఫెన్స్ చూసాం. ఓన్లీ ఒక్క ట్యాకిల్ పాయింట్ మాత్రమే స్కోర్ చేశారు. ఆన్ ది అదర్వైజ్ గుజరాత్ జెంట్స్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. బోత్ రైడింగ్ అండ్ డిఫెన్స్ లో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అందజేసి ఫస్ట్ హాఫ్ లో మంచి లీడింగ్ లోకి వెళ్లారు. అండ్ ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి గుజరాత్ టీం 18 పాయింట్స్ స్కోర్ చేస్తే ఆన్ ది అదర్వైజ్ టైటన్స్ టీం 11 పాయింట్స్ స్కోర్ చేశారు. అయితే సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 7 minutes లో ఈ పాయింట్స్ డిఫరెన్స్ అనేది అసలు తగ్గనే లేదు. వీళ్ళ మధ్య ఏదైతే 7 point డిఫరెన్స్ ఉండేదో లాస్ట్ 13 minutes వరకు అదే పాయింట్స్ డిఫరెన్స్ అయితే ఉండేది. కానీ మ్యాచ్ మరో 13 minutes లో అయిపోతుంది అన్న టైంలో టైటన్స్ టీం నుండి ఒక గ్రేట్ కంబ్యాక్ చూసాం. మెయిన్లీ టైటన్స్ డిఫెండర్స్ ఒక గ్రేట్ కంబ్యాక్ చేశారు. ఇంపార్టెంట్లీ పవన్ షరావత్ కంటిన్యూస్ గా పాయింట్స్ స్కోర్ చేసి ఆ లీడింగ్ అనేది తగ్గించాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక లోన్ వారియర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పుకోవాలి. ఒక పక్క పవన్ షరావత్ అగ్రెసివ్ గా పాయింట్స్ స్కోర్ చేయడం, ఆన్ ది అదర్వైజ్ టైటన్ డిఫెండర్స్ కూడా టాకిల్ ఇనిషియేషన్ చేయడం, దీని వల్ల గుజరాత్ టీం ని బ్యాక్ ఫుట్ లో పెట్టి వాళ్ళని 2 times ఆల్అౌట్ చేశారు. ఎస్పెషల్లీ మ్యాచ్ మరో 2 minutes లో ఎండ్ అవుతుంది అన్న టైంలో గుజరాత్ టీం ని టైటన్స్ టీం ఆల్అౌట్ చేశారు. ఇక ఈ మ్యాచ్ ఎండ్ అయ్యేసరికి తెలుగు టైటన్స్ టీం 36 points అండ్ గుజరాత్ టీం 32 points స్కోర్ చేయడంతో తెలుగు టైటన్స్ టీం 4 points డిఫరెన్స్ తో ఒక కంఫర్టబుల్ విక్టరీ సాధించారు. మరి టైటన్స్ టీం స్కోర్ చేసిన 36 points లో వీళ్ళు ఏకంగా 25 points ఒక్క రైడింగ్ లోనే స్కోర్ చేశారు. ఇట్ మీన్స్ వీళ్ళు రైడింగ్ లో ఎంత ఎఫెక్టివ్ గా రాణించారో మనం అర్థం చేసుకోవచ్చు. అదర్వైజ్ డిఫెన్స్ లో ఓన్లీ 6 points మాత్రమే స్కోర్ చేశారు. ముఖ్యంగా పవన్ షరావత్ సెకండ్ హాఫ్ లో గ్రేట్ కంబ్యాక్ చేసి 12 points స్కోర్ చేయగా విజయ్ మాలిక్ 8 points అండ్ ఆశిష్ 5 points స్కోర్ చేశారు. ఇక డిఫెన్స్ లో సాగర్ రావల్ 2 points, అంకిత్, సందీప్ అండ్ అజిత్ పవర్ ఈచ్ 1 point స్కోర్ చేశారు. ఆన్ ది అదర్వైజ్ గుజరాత్ టీం తరపున రాకేష్ 10 red points అండ్ గుమన్ సింగ్ 9 points స్కోర్ చేశారు. ఇక డిఫెన్స్ లో మనోజ్ అండ్ నీరజ్ ఈచ్ 3 tackle points స్కోర్ చేశారు. ఈ మ్యాచ్ లో టైటన్స్ టీం గెలిచారు అంటే బికాస్ ఆఫ్ సెకండ్ హాఫ్ లో పవన్ చేసిన కంబ్యాక్ అని చెప్పుకోవాలి. ఎనివే టైటన్స్ టీం నుండి ఇది ఒక గ్రేట్ విక్టరీ. ఇక టైటన్స్ టీం 18th పాట్నా తో అండ్ 20th పునరి పల్టన్ తో ఆడబోతున్నారు. ఈ 2 matches లో వీళ్ళు గెలిస్తే కంఫర్టబుల్ గా టైటన్స్ టీం ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. టైటన్స్ టీం గురించి మీరు ఏమనుకుంటున్నారు? అండ్ మన ఛానల్లో ప్రో కబడ్డీకి సంబంధించిన ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.